అందరికీ నమస్కారం. లాస్ట్ వీక్ మేము అక్కడ బయలుదేరి వెళ్ళేసరికి ఉదయం 10 గంటలు అయిపోయిందండి. మేము ఎంత అలసిపోయినా సరే రాత్రే బయలుదేరి రావడానికి ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే ఇందుకే అండి. ఉదయం బయలుదేరి వస్తే టైం అంతా వేస్ట్ అయిపోతుంది, ఒక్కొక్కసారి ఆలస్యం అయిపోయి ఆ పూట అనుకున్న పనులన్నీ చేయలేకపోతాము. అందులోనూ వేసవకాలంలో పూల్సింగ్ దేమో వాళ్ళు ఉదయం 6:30కి ఆ టైంకి వచ్చి మళ్ళీ 11 గంటలకల్లా వెళ్ళిపోతారు. మేము కూడా అదే టైంలో ఉన్నాం అనుకోండి, ఏదైనా పని ఉంటే చేసుకోవచ్చు. ఇలా 10 గంటలకు వస్తే ఆ టైంలో అనుకున్న పనులన్నీ చేయలేం కదా, అదే అండి ప్రాబ్లం. ఫేస్ చూడు, ఆనందం చూడు, దూకేస్తావా? ఆగు ఆగు. హాయ్ స్నూపీ నాన్న, గుడ్ మార్నింగ్ స్నూపు. శారదా, గంగా, కాశీ, గుడ్ మార్నింగ్. స్నూపీ ఏం చేయలేరా? ఏంట్రా స్నూపీ? ఆన్లైన్లో నేను ఒక బోర్డు ఆర్డర్ చేశానండి. ఆ డెలివరీ చేసిన అతను బరువుగా ఉందని చెప్పి పైకి వచ్చి ఇవ్వకుండా కింద గేట్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. అది నేను ఇటు తీసుకుంది ఇక్కడ కోసమే కాబట్టి అక్కడ గేట్ దగ్గర కలెక్ట్ చేసుకుని వచ్చేటప్పుడు తీసుకొచ్చాను. కానీ రాగానే అది చెక్ చేసుకోవాలి కదండి, ఇది సరిగ్గా ఉంది, ఏదైనా స్క్రాచెస్ లాంటివి ఉంటే మళ్ళీ వెంటనే రిటర్న్ పెట్టేసేయాలి కదా అని చెప్పి చూస్తున్నాను. తిప్పు ఇటు. ఉదయం 11 గంటలకే అసలు బయట టూ మచ్ గా భరించలేనంత వేడండి. ఇంకా బయట ఉండలేక లోపలికి వెళ్ళిపోయాము. మళ్ళీ సాయంత్రం 3:30 ఆ టైంకే అండి బయటకు వచ్చింది. ఈలోపు నేను కాసేపు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి చదువుకొని దానికి సంబంధించిన నోట్స్ రాసుకున్నాను, కొంత ప్రణాళిక రాసుకున్నాను. మళ్ళీ సాయంత్రం 4:30 ఆ టైంకి బయటకు వచ్చి ఇప్పుడు ఇంటి వెనక మనం వేయాలనుకున్న ఆ 5 లేయర్ మోడల్ సంబంధించిన పని స్టార్ట్ చేసాము. 10 ఫీట్లు ఇస్తున్నాం, 9 చాలా. తొమ్మిది తీసుకున్నావా? సరే, 9 ఫీట్ల దగ్గర ఇటు. అక్కడ మీరు గమనిస్తే ఆ వేయాలనుకున్న 5 అంచుల నమూనా ఒక మూలకు ఉంది. దానికి ఒక 2 వైపులా పక్కవారి వ్యవసాయ భూమి బోర్డర్ గా వచ్చింది. అప్పుడు ఆ 5 అంచుల నమూనాలో 4 వైపులా 4 మహావృక్షాలు ఉంది. ఇప్పుడు ఉదాహరణకి మామిడి తీసుకుందాము. నాటిన దగ్గర నుంచి పూర్తి స్థాయిలో పెరిగేసరికి వాటి టోటల్ కెనపీ వచ్చేసేసి సుమారుగా ఒక 36 అడుగుల డయామీటర్ అంటే వ్యాసం ఉంటది అనమాట. ఇప్పుడు మన మూల కొంచెం గ్యాప్ వదలకుండా పెట్టేసాం అనుకోండి, అది పెద్దగా అయిపోయి పెరిగిపోయిన తర్వాత సగం చెట్టు పక్కన వాళ్ళ తోటలోకి వెళ్ళిపోతుంది. అది మన చెట్లు వాళ్ళ తోటలోకి వెళ్తే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కదండి. అలాగే మనకి ఎప్పుడైనా ఫ్యూచర్ లో కాయలు కాసినా కూడా మనం వాళ్ళ తోటలోకి వెళ్ళి కోసుకోవడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మనకి ఇబ్బంది కలగకుండా ఎప్పుడైనా సరే అంచులో మొక్కలు వేసేటప్పుడు కొద్దిగా కెనపీని బట్టి కొంచెం జరిపి వేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకుంటుంది మామిడి మొక్కలు కాదు కాబట్టి ఆ బోర్డర్ లో నేను తీసుకుంటున్న మొక్కల కెనపీని బట్టి దానికి ఒక 9 అడుగులు సరిపోతుంది. నేను అందుకని 2 వైపులా ఉన్న బోర్డర్ దగ్గర నుంచి అటువైపు ఇటువైపు ఒక 9 అడుగులు జరిపి ఆ 60x60 మోడల్ తీసుకుంటున్నాము. చూడండి, ఆ అంచు నుంచి ఒక 9 ఫీట్లు, అలాగే ఇటువైపు అంచు నుంచి ఇంకొక 9 ఫీట్లు కరెక్ట్ గా వాటి ఇంటర్సెక్షన్ దగ్గర ఒక గుర్తు కోసం ఒక రాయి పెట్టుకొని అక్కడ నుంచి స్ట్రైట్ గా ఒక 60 ఫీట్లు తీసుకుంటున్నాము. కరెక్ట్ గా ఉందా? ఇప్పుడు ఇక్కడ నుంచి కరెక్ట్ గా రాయి దగ్గర నుంచి అదే స్ట్రైట్ లో అటు సైడ్ 60 ఫీట్లు తీసుకోవాలి. స్ట్రైట్ గా, అసలు అటు ఇటు వంకర ఉండొద్దు, సీదా ఉండాలి. పేపర్ మీద అయినా కానీ ఇలా ల్యాండ్ మీద అయినా కానీ స్ట్రైట్ లైన్ లాంటిది గీసుకోవాలనుకున్నప్పుడు ఎక్కడి నుంచి అయితే ఒక పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తామో ఎగ్జాక్ట్ గా ఆ పాయింట్ ముందు నుంచి ఇక్కడ నుంచి చూడాలి మనం కంటితో. అక్కడ నుంచి చూస్తే మనకి తప్పు వంకర వచ్చేస్తుంది అనమాట, క్రాస్ గా వచ్చేస్తుంది. దాన్నే పారలాక్స్ ఎర్రర్ అంటారు. ఆ పారలాక్స్ దోషం లేకుండా ఎక్కడైతే పాయింట్ స్టార్ట్ చేస్తామో అక్కడ నుంచి మాత్రమే అది తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇంత చెప్పాను కదండి, మేము అంత కష్టపడి జాగ్రత్తగా తప్పు లేకుండా చేసినా కూడా ఫస్ట్ ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒక వైపుకి 60 ఫీట్లు తీసుకున్నాము, మళ్ళీ ఇంకొక సైడ్ కూడా 60 ఫీట్లు తీసుకున్నాము, మూడవ సైడ్ కూడా 60 ఫీట్లు తీసుకున్నాము. ఇప్పుడు మేము తీసుకున్నది సరిగ్గా స్ట్రైట్ గా ఉంటే కనుక ఆటోమేటిక్ గా ఆ 4th పాయింట్ నుంచి స్టార్టింగ్ పాయింట్ కలిసినప్పుడు స్ట్రైట్ గా ఉండాలి లైన్. కానీ మాకు ఒక ఫీట్ ఎక్స్ట్రా వచ్చింది అనమాట, అంటే క్రాస్ గా వచ్చింది 4th సరిగ్గా కలవలేదు. ఇంకొంచెం ఇటువైపుకు రావాలి.
చాలు ఓకే స్ట్రైట్. అంటే ఎక్కడో చిన్న ఎర్రర్ ఉంది, ఎందుకంటే మనం ఎంత చూసినా సరే అది ల్యాండ్ మీద మనం అంత అక్యురేట్ గా చేయలేము. ఇప్పుడు ఇలాంటివి చేయడానికి ఏదో లేజర్ పరికరాలు లాంటి టెక్నాలజీ వచ్చిందండి, దాంతో చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఇంత కష్టపడిన అవసరం లేదు. అవైతే ఇంకా ఈజీగా అక్యురేట్ గా వస్తుంది, కానీ ఇది మనది ఒక్కసారికే కదండి, అందుకే మేమే మాన్యువల్ గా దాన్ని కొలుస్తున్నాం అట్లా. ఆ ఒక్క అడుగు తేడా వచ్చినందుకు మళ్ళీ ఫస్ట్ నుంచి కొలిచాం మొత్తం. 50 అక్కడి నుంచి అది 10 మళ్ళీ కథ మొదలకి ఇక్కడెక్కడ తిరుగుతూ ఉంటాం రాను రేపు పొద్దున వరకు. 10 వచ్చింది రవి. 60 వచ్చింది. 60 కాదు 60. మరి ఎట్లా ఇప్పుడు? అవి 3 కరెక్ట్ పెట్టినప్పుడు ఇది కరెక్ట్ అక్కడికి కలవాలి కదా, వచ్చినట్టు కలవట్లేదు, ఒక అడుగు ఎక్స్ట్రా వస్తుంది, ఎందుకు అర్థం కాదు. లక్కీ నాన్న అడిగారు, లక్కీ కూడా కొలుస్తుంది. జస్ట్ ఒక 2 ఇంచులు అంతే. అంతేనా? కరెక్ట్ వచ్చేసింది. కాసేపు తిప్పలు పడి దాన్ని ఎలాగోలాగా ఇలా వచ్చేలాగా సరి చేసాము. ప్రతి 7.5 feet దగ్గర ఒక మొక్క వస్తుంది. కరెక్ట్ వచ్చింది. అలా రాకూడదు కదా, తప్పు రావాలి, కొంచెం జరిగినట్టు జరగాలి. సర్లే, నేల మీద మరీ అక్యురేట్ గా చేయాలంటే కష్టం అది, సుమారుగా అటు ఇటుగా. లక్కీ ఎందుకు లక్కీ అడ్డం లేగు, ఇక్కడ రాయిది కాదు 9 తీసుకున్నావు, 6 దగ్గర తీసుకోవాలి అది. లాస్ట్ వీడియోలో పక్క వ్యవసాయ భూమికి మనకి మధ్య మేము ఆల్రెడీ ఎప్పుడో వేయించిన బార్బడ్ వైర్ ఫెన్స్ కి వాళ్ళు ఒక 20 days బ్యాక్ లింక్ ఫెన్స్ వేశారని చూపించాను కదండి. ఇప్పుడు దానికి కంటిన్యూషన్ గా, అంటే అటువైపు అంతా లింక్ ఫెన్స్ ఉంది, ఇప్పుడు వెనక ఇటువైపు కనిపిస్తున్న వైపు కూడా అదే కంటిన్యూ చేసేస్తే, ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర కొద్దిగా లింక్ ఫెన్స్ మెటీరియల్ ఉంది, దాన్ని ఆ పోల్ కనెక్ట్ చేసేస్తే ఆ పోల్స్ దగ్గర ఎటు సోలార్ ఫెన్స్ ఉంది, ఇటంతా లింక్ ఫెన్స్ ఉంటుంది కాబట్టి సేఫ్టీ ఉంటుంది. డ్రిప్ పైపులతో బాక్స్ లాగా తయారు చేసాము. ఇప్పుడు ఆ డ్రిప్ పైప్ వెంబడి ముగ్గు పోయాలి, అలాగే మధ్యలో కూడా లైన్స్ లాంటివి వేయాలి. కానీ 6:15 అయిపోతుందండి, ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి అక్కడతో ఆపేసాము. చీకట అవగానే లైట్ వేస్తే చూడండి అసలు ఎన్ని పురుగులు వచ్చినాయో. వీటిని మేమైతే ఉసిళ్ళు అంటామండి, కొన్ని చోట్ల రెక్కల పురుగులు అని కూడా అంటారు. వీటి లైఫ్ స్పాన్ కూడా చాలా తక్కువ అండి పాపం, వాటికి రెక్కలు ఊడిపోతాయి, కింద పడిపోతాయి, కాసేపు అక్కడక్కడే పాకి చచ్చిపోతాయి అవి. కొన్ని చోట్ల పురుగులు నేర్కొని వీటితో కూర కూడా వండుకుంటారు. దారిపల్లి రామయ్య మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మొక్కలు నాటి కొన్ని లక్షల చెట్లను రక్షించిన దారిపల్లి రామయ్య స్వయం సమృద్ధికి చిహ్నంగా నిలిచిపోతారని మోదీ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. భూమిని సస్యశ్యామలం చేయడంలో రామయ్య కృషి దేశ యువతకు ఆదర్శంగా నిలుస్తుందని ప్రధానమంత్రి కొనియాడారు. ఇది విని చాలా బాధపడ్డామండి, ఎందుకంటే ఇలాంటి వారు 100కో 1,00,000కో ఒకళ్ళు అరుదుగా ఉంటారు. రామయ్య గారిలానే కర్ణాటకలో కూడా తిమ్మక్క గారని ఉంటారు, వారు కూడా ఇలానే మొక్కలు నాటుతారు. మనం వాళ్ళంతా చేయలేకపోయినా వాళ్ళు చేసిన దాంట్లో జస్ట్ ఒక 1% చేయగలిగినా చాలండి. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రోజు దేశవ్యాప్తంగా ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని హనుమాన్ గఢి ఆలయాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. సమాప్తం. తిరిగి రేపు ఉదయం 7:05 జాతీయ వార్తలు వింటారు. ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో నేల ద్వారా వ్యాపించే తెగుళ్ల నివారణ, వేసవి కాలంలో చేపట్టవలసిన చర్యలు గురించి తాండూర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్లాంట్ పాథాలజీ శాస్త్రవేత్త డాక్టర్ టి రాజేశ్వర్ రెడ్డి గారితో శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి గారి సంభాషణ. లక్కీ, నేను వెళ్తున్నా, నువ్వు రావా? తొందర ఎందుకు రా, విసిగిస్తావు. దా, ఇప్పుడు ఇక్కడ ఏం అర్జెంటుగా ఏం చూడాలి నువ్వు? ఇట్రా, కప్పాలు తాడమాకి ఇట్రా, అలా వెళ్దాం. అమ్మ, ఇంటికి కదా నేను వెళ్ళేది, ఇంటికి వెళ్తున్నామని రావట్లేదా? ఇంటికి కాదు, తలుపు వ్యవసాయం. అమ్మ రాట్లా, వీడు ఇంటికి వెళ్ళిపోతున్నాం అనుకోని.
ఇంటికి కాదు నాన్న, అక్కడ కూర్చో, నేను వెనక్కి కూర్చుంటా. నేను గేట్ వేస్తాలే, పదా. గంగా బెట్ట ఇప్పుడే వస్తా. రోజు 4:30-5 మోగే మా అలారం ఆ రోజు ఎందుకో 6 అయినా మోగలేదండి. మీకు ఎన్నిసార్లు చూపించాను మా అలారంని. వాడేంటో ఆ రోజు మరి ఎందుకు వాడు లేగలేదు, మేము లేగలేదు. 6 అయిపోయింది. రాత్రి మేము వెళ్ళింది వీటి కోసమే అండి. కొబ్బరి చీపుర్లు అయిపోయినాయి, అవి తీసుకున్నాము. కొన్ని జాక్ పీసులు తీసుకున్నాము, వాటి కోసం వెళ్ళాము. వస్తా మ్యాంగో, ఆగు. వస్తున్నా మ్యాంగో, ఆగు ఒక్క నిమిషం. మ్యాంగో వస్తుందా? గుడ్ మార్నింగ్ మ్యాంగో. గుడ్ మార్నింగ్ బేబీ. సరే సరే. కాశీ ఒక్క నిమిషం నాన్న. ఆ రోజు నాకు చాలా కంగారుగా అనిపించిందండి. ఎందుకంటే ఎగ్జాక్ట్గా 9 ఎక్స్కవేటర్ వస్తుందని చెప్పారు. అది వచ్చేలోపే మేము నిన్న ఎక్కడైతే పని ఆపేసామో దాన్ని మొత్తం పూర్తి చేయాలి. అంటే ముగ్గు పోయాలి. ఫస్ట్ ట్రెంచులు తవ్వాలి. ఆ ట్రెంచులు తవ్వాలనుకున్న దగ్గర ఎక్కడైతే ట్రెంచులు తవ్వాలో అక్కడ ముగ్గు వేస్తే దాన్ని పట్టి వాళ్ళు తవ్వుతారు. 6:15 ఆ టైంకి దేవమ్మ వాళ్ళు వస్తారు. రాగానే ఫస్ట్ శారదాగంగా వాళ్ళని వేసి వాటికి మేత పెట్టిన తర్వాత చెట్లకు నీళ్లు పెట్టాలి. ఇదంతా చేయడానికి 1 గంట టైం పడుతుంది. ఇంకొక 1.5-2 గంటల ఆ టైంలోనే మేము ఆ ముగ్గు వేసే పని పూర్తి చేయాలి. అందుకే నాకు కంగారుగా ఉంది ఆ రోజు. ఏం గంగా బేబీ? ఏనా తిను, వస్తా కాసేపు బ్యాక్ వస్తా. నీకు ఆ డిజైన్ ఒకసారి చూపిస్తా, మీకు అర్థం కావాలి కదా ఫస్ట్ తీయించాలంటే. వస్తున్నా అమ్మ, ఒక్క నిమిషం ఆగు. డిజైన్ చూడు ఒకసారి. 9 గీతలు రావాలి చూడు. 9 వరుసల్లో వస్తాయి. 9 వరుసలు. మనం ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ముందు గీతలు గీసామనుకో, ఇవి ముగ్గు వేసామనుకో, ఇక్కడ జేసీ వచ్చి ట్రెంచ్ ఇది వేసినప్పుడు ఈ గీత అంతా పోద్దు కాబట్టి ఫస్ట్ ట్రెంచ్ తవ్వాక మళ్ళీ ముగ్గు గీసుకుందాం. కాకపోతే ఈ రెండింటి మధ్యలో 3.5 అడుగులు తవ్వాలంటే మనం కరెక్ట్ ఈ రెండింటి మధ్యలో సెంటర్ లో 3.5 feet దగ్గర ముగ్గు వేసుకోవాలి ఇప్పుడు అర్జెంట్ గా. ట్రెంచ్ మధ్య చెట్లు రావు, చెట్టు మధ్య ట్రెంచ్ లో అంత కన్ఫ్యూజన్ ఉంది మొత్తం. ఎన్నింటికి వస్తుంది జేసీబీ? 9 అంటే మనకి ఇంకా ఎంత అవుతుంది టైము? 7 అవుతుంది అంటే 2 గంటలు అయిపోద్ది ముగ్గేయటం. ఓన్లీ ఇప్పుడు ట్రెంచెస్కే కదా. ట్రెంచెస్ నిన్న మొత్తం
నిన్నంతా తప్పు వచ్చింది కదా మళ్ళీ నువ్వు ఏదైతే ఉందో అవి కటింగ్ చేసుకోండి ఫస్ట్. టేప్ పెట్టుకొని చేయడం కష్టమవుతుంది. అది పెట్టుకొని వేసేసుకుంటే వెళ్ళిపోవచ్చు. తర్వాత లైన్ గీస్తాం కదా, ట్రెంచ్ లైన్ గీస్తాం కదా, అప్పుడు డ్రిప్ అటు ఇటు పట్టుకొని ఫాస్ట్గా లాగేసుకుంటే అయిపోతుంది. ఇది మా దేవమ్మ పూల్సింగ్ వాళ్ళకి అర్థం కావటం కోసం చెప్పి ఆ మోడల్ ని నేను బోర్డు మీద గీసానండి. నేను 60x60 మోడల్ తీసుకున్నాను. మొత్తం 9 వరుసల్లో 81 మొక్కలు వస్తాయి. ప్రతి 2 మొక్కల మధ్య దూరం 7.5 అడుగులు ఉంటుంది. అలాగే మొదటి 2 వరుసల మధ్య ఒక కందకం తవ్వుకోవాలి. తర్వాత ఒక వరుస వదిలేసి మళ్ళీ ఆ నెక్స్ట్ 2 వరుసల మధ్య ఒక కందకము, అలా ఆల్టర్నేట్ గా కందకాలు తవ్వుకోవాలి. అలా 4 వరుసల్లో కందకాలు వస్తాయి. 2 వరుసల మధ్య వచ్చే కందకం వెడల్పు 3 అడుగులు ఉండాలి, లోతు 1.5 అడుగులు ఉండాలి. అంటే 2 మొక్కలకు మధ్య దూరం 7.5 అడుగులు ఉంటే ఆ 7.5 అడుగుల మధ్యలో 3 అడుగుల కందకం రావాలి. ఆ 3 అడుగుల కందకం తవ్వగా అటు ఇటు కొద్దిగా ప్లేస్ ఉంటుంది. ముందుగానే మొక్కల కోసం గుంటలు తవ్వి పెట్టేసి తర్వాత మనము ఈ ట్రెంచెస్ తవ్వితే ఆ ట్రెంచెస్ తవ్వగా వచ్చిన మట్టి 2 పక్కల వేస్తాం కదా, అప్పుడు మళ్ళీ ఆ గుంతలు పూడుకుపోతాయి. కాబట్టి ముందు ట్రెంచెస్ చేసిన తర్వాత అప్పుడు మొక్కలకు కావాల్సిన గుంటలు తవ్వుదామని ఫస్ట్ ఇవాళ ట్రెంచెస్ తవ్వేస్తున్నాము. ఇది 60 ఫీట్లు, ఇది 60 ఫీట్లు, ఎటు చూసిన 60 ఫీట్లే. ఈ చిన్న చిన్న రౌండ్స్ ఉన్నాయి కదా, అక్కడంతా మొక్కలు వస్తాయి. మొత్తం 81 మొక్కలు వస్తాయి. ఎటు చూసినా సరే మొక్కకి మొక్క మధ్య దూరం 7.5 అడుగులు ఉంటుంది. ఇక్కడ 7.5 అట్లా ఉంటుంది. ఇప్పుడు మనము ఇది ఫస్ట్ 2 వరుసల మధ్య, అంటే ఈ ఫస్ట్ మొక్కల వరుస అయిపోగానే ఇక్కడ ఒక కందకం తవ్వుకోవాలి. ఇక్కడ వదిలేసేయాలి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ కందకం 7.5 అడుగుల్లో 3 తీసేస్తే ఎంత, 4.5 అడుగులు మిగులుతుంది. అంటే మనం ఇటువైపు 2.5 అడుగులు, ఇటువైపు 2.5 అడుగులు తీసుకోవాలి. ఒక 2.5 అడుగుల కర్ర ఒకటి, 7.5 కర్ర ఒకటి రెడీ చేయండి తొందర ఫాస్ట్ గా. అప్పుడు ఈజీగా అయిపోతుంది. ఊరికి అంత టేప్ పెట్టుకోవాలంటే కష్టం అవుతుంది. అది నెల మీద పెడదాం. కింద పెట్టేసే మళ్ళీ దొరికింది ఏంటిది, అది మెక్సికన్ సన్ఫ్లవర్ మొక్క. దేవమ్మా ఇది ఇటు కదా, ఇక్కడ పట్టుకోదేవమ్మా, ఇక్కడ చివర్లో పట్టుకో, ఇక్కడ నుంచి పట్టుకో. ఇది అసలే టైం తక్కువ ఉంది కదా, మళ్ళీ ఎక్స్కవేటర్ వచ్చేస్తే లేట్ అయిపోతుంది అని చెప్పి నిన్నట్లాగా టేప్ తో నేల మీద మెజర్ చేస్తే మళ్ళీ తప్పు వచ్చే ఛాన్స్ ఉందని 2 కర్రలు తీసుకొని, ఒక కర్రని 2 మొక్కల మధ్య దూరం వచ్చేసి 7.5 అడుగులో ఉంటుందని చెప్పాను కదండి, అంతా పొడవుగా ఒక కర్రని తీసుకున్నాము. టేప్ తో కొలిచి ఎక్స్ట్రా ఉన్న కర్రని కట్ చేసేసాము. ఇంకొక కర్ర ఏమో ఇప్పుడు 2 మొక్కల మధ్య 7.5 అడుగులు దూరం కదండి, దాంట్లో మధ్యలో 3 అడుగుల కందకం తవ్విస్తున్నాము. అంటే ఇంకొక 4.5 అడుగులు మిగులుతుంది. ఆ 4.5 అడుగుల్ని 2 భాగాలుగా విభజిస్తే, అంటే కందకానికి అటువైపు ఇటువైపుగా విభజిస్తే 2.5 అడుగులు, అంటే టేప్ మీద మెజర్ చేస్తే 2 అడుగుల 3 అంగుళాలు ఉంటుంది. దాన్ని ఇంకొక కర్ర మీద తీసుకునేంత పొడవు ఆ కర్రని విరిచి 2 కర్రలు రెడీ చేసుకున్నాము. చివర్లో కట్ చేసి చెప్తా. 2.3 దగ్గర పెట్టండి. ఇక్కడ 3 అన్నావు కదా, 3 కదా. దేవంకి స్ట్రైట్ పెడుతుంది. కొంచెం ఇటు ఇక్కడ తీసుకో, ఇక్కడ ఫస్ట్ ఆ 7.5 ఫీట్ కర్ర ఉంది కదండి, దాంతో ఒక మూల నుంచి ప్రతి 7.5 అడుగుల దగ్గర మార్క్ చేసుకుంటూ వచ్చాము.
నిన్న మనం తీసుకున్న 60x60 బాక్స్ మెజర్మెంట్ సరిగ్గా ఉంటే ఆ కర్ర చివరికి వచ్చేసరికి సరిపోవాలి. కానీ కొద్దిగా ఎక్స్ట్రా వచ్చింది, 5-6 అంగుళాలు ఎక్స్ట్రా వచ్చింది. అయినా సరే పర్వాలేదండి, అది నెగ్లిజిబుల్. ఇప్పుడు ఈ 7.5 అడుగులు ఉంది కదా, ఇక్కడ నుంచి 2.5 అడుగులు అంటే 2 అడుగుల 3 అంగుళాలు అంతే. అక్కడ ముగ్గేదేమో. ఇప్పుడు అటు నుంచి 2 అడుగుల 3 అంగుళాలు అంటే 2.5 అడుగులు. ఓకే అంతే. ఒక్క నిమిషం. ఇప్పుడు నేను తీసుకుంది 60x60 మోడల్ కాబట్టి ప్రతి 2 మొక్కల మధ్యలో 7.5 అడుగుల దూరం వస్తుంది. దాంట్లో మధ్యలో 3 అడుగుల ట్రెంచ్ తీసేయగా మిగిలిన ఆ ప్లేస్ ని 2 వైపులా సమానంగా పెట్టుకోవాలి. అలాగే ఒకవేళ మీరు 50x50 అడుగుల మోడల్ తీసుకున్నారనుకోండి, ప్రతి 2 మొక్కల మధ్య వచ్చే దూరము 6.5 అడుగులు. ఆ 6.5 అడుగుల్లో 3 అడుగులు ట్రెంచ్ కి తీసేయగా ఆ మిగిలిన ప్లేస్ ని అటు ఇటు సమానంగా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. అలాగే ఒకవేళ 36x36 మోడల్ తీసుకున్నారనుకోండి, అందులో ప్రతి 2 మొక్కల మధ్య వచ్చే దూరము 4.5 అడుగులు. ఆ 4.5 అడుగులో 3 అడుగులు ట్రెంచ్ తవ్వగా 1.5 అడుగులు మిగులుతుంది. ఇటువైపు 30 అడుగు, ఇటువైపు 30 అడుగు వస్తుంది అనమాట. ఆ విధంగా మనం తీసుకున్న మోడల్ బట్టి మొక్కల మధ్య దూరం మారుతుంది. పాలేకర్ గారు 36x36కి 3 అడుగులకు అందకం చెప్పారు. ఆ విధంగా చూస్తే 50x50కి కొంచెం పెద్దగా అందకం తీసుకోవాలేమో నాకు తెలియదు. కానీ ఏ విధంగా చూసుకున్నా సరే 3 అడుగులకు అందకం సరిపోతుందండి, మరి అంత పెద్ద అవసరం లేదని చెప్పి 36x36కి ఏ సైజు చెప్పారో అదే సైజు కందకం నేను తీసుకున్నాను. ఇప్పుడు అది వదిలేసేయాలి, రెండోది వదిలేసేయాలి, అక్కడ వేయాలి. ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఇది వదిలేసి అది ఇప్పుడు అది ఇది ఆ చివరి దానికి ఉండకూడదు. అలా ఒకవైపు మనం ట్రెంచెస్ కోసం మార్క్ చేసుకున్న తర్వాత ఇందాక చేసుకున్న దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ డైరెక్షన్ లో ఆపోజిట్ వైపు ఉన్న సైడ్ మళ్ళీ అదే ప్రాసెస్ రిపీట్ చేయాలి. తర్వాత అటువైపు ఇటువైపు 2 వైపులా ట్రెంచ్ కోసం గీసిన గీతల్ని జాయిన్ చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో అది లైన్స్. కాకపోతే ఇప్పుడు మీకు అక్కడ కనిపిస్తున్న లైన్స్ మొక్కలు నాటాల్సిన వరుసలు కాదండి, అవి కందకాలతో అవ్వాల్సిన వరుసలు. పక్కన అటు ఇటు 2 చిన్న చిన్న గీతాలకు కనిపిస్తున్నాయి చూసారా, అవి మొక్కలు పెట్టాల్సిన వరుసలు. మీరు గమనిస్తే చూడండి కింద బోర్డర్ లో ఎన్ని వేప చెట్లు ఉన్నాయో. వరుసగా ఒక 20 నుంచి 22 చెట్లు ఉంటాయండి. అలాగే అటువైపు కూడా ఒక 5 ఉన్నాయి. మళ్ళీ ఇటు వెనక వైపు ఒక 10-15 ఉన్నాయి. తోట మొత్తం మీద ఒక 50 నుంచి 60 వేప చెట్లు ఉన్నాయండి. నిజానికి వేప చెట్లు అసలు నాటరు, వాటంతా అవే పడి మొలిచేవే ఎక్కువగా ఉంటాయి పక్షుల వల్ల. స్నూపీ దా ఎక్కడా స్నూపీ దా నానా తొందర రావాలి దా. దా స్నూపీరా దా నానా తిను తిను. అక్కడ ఉంది బనానా ఉంది, ఇక్కడ పెట్టి చూడు, అక్కడ తిను తిను. గుర్తుకొచ్చాను మళ్ళీ వెనక్కి వెళ్తున్నాడు వాడే. 9 గంటలకు వస్తాను ఎక్స్కవేటర్ 11:30కి వచ్చిందండి. 11 o'clockకి పుల్సింగ్ దేమో వాళ్ళు వెళ్ళిపోవాలి. వాళ్ళు వెళ్ళిపోయే టైంలో కరెక్ట్ గా వచ్చింది. అదే కాకుండా అసలు వాళ్ళు వచ్చే వరకు వస్తారో రారో అని డౌట్. మళ్ళీ ఆ రోజు రాకపోతే ఆ పని నెక్స్ట్ వీక్ కి పోస్ట్ పోన్ అయిపోతుంది. అట్లా నేను ఇలాంటి పోస్ట్ పోన్ జరగటం వల్లే లాస్ట్ ఇయర్ చేయాల్సిన పని ఈ ఇయర్ కి వచ్చిందనే విషయం మా బాధ మాకు తెలుసు, కానీ ఎక్స్కవేటర్ వ్యక్తికి తెలియదు కదా. వాళ్ళ పర్స్పెక్టివ్ లో నుంచి ఆలోచిస్తే బయలుదేరగానే ఇంట్లో ఏదైనా పని ఉండొచ్చు, లేదా వేరే పని మనం 9 o'clock కాబట్టి 7 o'clock వేరే
వేరే పని చేసుకుందాం అనుకోవచ్చు. ఈ లోపు ఆ టైం 2 గంటలు అవ్వక ఇంకొంచెం టైం ఎక్స్టెండ్ అవ్వచ్చు. ఇలాంటివి ఎన్నో ఉంటాయండి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు జేసీబీ ఎప్పుడు వస్తే ఏమవుతుంది, వాళ్ళు వచ్చి తోకుని వెళ్ళిపోతారు కదా అని అనుకోవచ్చు. నేను ఇప్పుడు వీడియో తీయాల్సిన అవసరం లేకపోతే వాళ్ళు ఆ రోజులో ఎప్పుడు వచ్చినా నాకు పర్వాలేదు. కానీ ఈ వీడియో తీయాలంటే అది ఎర్లీ అవర్స్ మార్నింగ్ గానీ లేకపోతే సాయంత్రం గానీ తీయొచ్చు. అదే ఇప్పుడు సూర్యుడు అన్నిటి మీదకి వచ్చిన తర్వాత అవుట్డోర్ లో వీడియోస్ షూట్ చేయడం చాలా కష్టంగా ఉంటదండి. అందులో అంత ఎర్రటి ఎండ, విపరీతమైన వేడి. ఆ వేడిలో అసలు ఆ కెమెరాలో చూస్తుంటే అక్కడ మేము ఏ వీడియో తీస్తున్నాం కూడా మాకు కనిపించట్లేదు. కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి, అంత వేడిగా ఉందండి అక్కడ. ఇప్పుడు ఆ రోజు జరగకపోతే వచ్చే ప్రాబ్లం ఏంటో మాకు తెలుసు, మీకు కూడా తెలుసు. కానీ ఎక్స్కవేటర్ అతనికి తెలియదు కదా. ఇట్లానేనండి ప్రతిదీ ప్రాబ్లం ఉంటుంది అక్కడ. ఈ కందకాలు ఎలా తవ్వుకోవాలి అంటే వాలుకి అడ్డంగా తవ్వుకోవాలి. మన వ్యవసాయ భూమిలో వాలు ఎటువైపు ఉంటే ఆ వాలుకి అడ్డంగా ఈ కందకాలు ఉండాలి. మీరు చూస్తున్న డైరెక్షన్ లోనే ఎడమ వైపు ఆ పందిరి ఉన్న వైపు ఎత్తు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఈ 5 లేయర్ మోడల్ వేస్తున్న దగ్గర డౌన్ గా ఉండి కుడివైపుకి వెళ్ళే కొద్దికి ఇంకా డౌన్ గా ఉంటుంది. అందుకని ఆ వాలుకి అడ్డంగా వేస్తున్నాను. వాలుకి అడ్డంగానే ఎందుకు వేసుకోవాలంటే ఒకవేళ నీటి ప్రవాహ దిశలో కనుక కందకాలు తవ్వించామనుకోండి, నీళ్లు మనం ఇచ్చినప్పుడు కాలువల ద్వారా నీళ్లు ఇచ్చినప్పుడు నీళ్లు ఒక దగ్గర నిలవకుండా దిగువకి వెళ్ళిపోతాయి. అలాంటప్పుడు అన్ని మొక్కలకి నీరు సమానంగా అందదు కాబట్టి వాళ్ళకి అడ్డంగా కందకాలు తవ్వుకోవాలి. అసలు కందకాలు ఎందుకు తవ్వుకోవాలి అంటే ఇప్పుడు చాలా మంది రైతులు డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని పాటిస్తున్నారు. కానీ ఇప్పటికి కూడా పాతకాలంలో లాగా ఫ్లడ్ ఇరిగేషన్ అంటే కాలువల ద్వారా నీరు ఇచ్చే పద్ధతిని పాటించే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని మొక్కలకి నీళ్లు ఒకవేళ కాలువల ద్వారా ఇవ్వాలనుకుంటే ఇలా ఇవ్వటం కోసం అని చెప్పేసి కందకాలు తవ్వించుకోవాలి. అయితే ప్రతి 2 మొక్కల వరుసల మధ్యలో కందకాలు తవ్వకుండా ఇలా ఆల్టర్నేట్ గా ఎందుకు తవ్వారు అంటే ఇలా ఆల్టర్నేట్ గా తవ్వుకున్నా కూడా అన్ని వరుసలు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి వరుస మొక్కకి ఒక పక్కనైనా సరే నీరు వెళ్లే వ్యవస్థ ఉంది. గమనిస్తే మీరు ఒక మొక్క వరుసకి 2 వైపులా కలవలు ఉండాల్సిన అవసరం లేదండి. నీళ్లు ఎక్కువగా వృధా అవుతాయి. ఒక వైపు నుంచి నీరు వెళ్ళినా ఆ మొక్కకి నీళ్లు సరిపోతుంది. ఇప్పుడు మీరు గమనిస్తే ఆ తవ్విన కాలువల్లో ప్రతి చెట్ల వరుసకి ఏదో ఒక వైపు నుంచి అయినా సరే నీళ్లు వెళ్లే విధంగానే ఉంది. అందుకని అన్ని వరుసల్లో కందకాలు అవసరం లేదు, ఆల్టర్నేట్ వరుసల మధ్య సరిపోతుంది. మన వ్యవసాయ భూమిలో ఆల్రెడీ డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ కనుక ఉంటే మనం తవ్వుతున్న ఈ ట్రెంచెస్ లేదా కాలువల ద్వారా నీళ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం మొక్కల వరుసలో డ్రిప్ లైన్లు వేసేసుకోవచ్చు. కాలువల ద్వారా ఇవ్వాల్సిన అవసరం లేనప్పుడు ఈ కాలువలు ఎందుకు అంటే, ఈ ట్రెంచెస్ ఎందుకు అంటే మనము వాటిల్లో నైట్రోజన్ ఫిక్సేషన్ మొక్కలు నాటుతాం, విత్తనాలు పెడతాము. అవి పెరిగి వాటి పంట కాలం పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పంట వ్యర్థాలని అక్కడే వేసేస్తాం కాబట్టి అవి మెల్లగా డీకంపోజ్ అయిపోయి అక్కడ ఉన్న మట్టి సారవంతంగా మారుతూ ఆ పక్కన ప్రధాన మొక్కలకి ఉపయోగపడేలాగా మారుతుంది. అలాగే మనం ఈ ట్రెంచెస్ లో తీసిన మట్టిని అటువైపు ఇటువైపు 2 వైపులా వేస్తాం కాబట్టి ఇది ఒక బెడ్ లాగా ఏర్పడుతుంది. అలాగే మనము బాలేకర్ గారు 1.5 అడుగు సరిపోతుంది అని చెప్పిన మనము మనుషులతో మాన్యువల్ గా కాకుండా ఇలా ఎక్స్కవేటర్ తో తవ్వించినప్పుడు మన ప్రమేయం లేకుండానే 1.5 అడుగు కన్నా ఎక్కువ లోతు వెళ్ళిపోతుంది. ఆ బకెట్ వచ్చేసేసి 3/4 ఫీట్ అంత ఉంటుందండి సుమారుగా. అది తవ్వినప్పుడు సుమారుగా 3.5 నుంచి 4 అడుగుల లోతు వెళ్ళిపోతుంది. అంటే అక్కడ మన ప్రమేయం లేకుండానే మనం సివిఆర్ మెథడ్ కూడా ఫాలో అవుతున్నట్టు. లోపల మట్టిని 4 అడుగుల లోపల ఉన్న మట్టిని మనం పైకి తీసుకొచ్చి ఇటు పక్కన అటు పక్కన కందకానికి 2 వైపులా ఇరువైపులా వేస్తున్నాం కాబట్టి ఆ లోపల ఉన్న మట్టిలో ఎన్నో సూక్ష్మ పోషకాలు ఉంటాయి అన్నమాట. అది బెడ్ లాగా ఉపయోగపడటమే కాకుండా దాంట్లో ఉండే సూక్ష్మ పోషకాలు మొక్కలకి ఎంతో ఉపయోగపడతాయి. అక్కడ మట్టి లూజ్ గా వదులుగా ఉండటం వల్ల మొక్కల వేర్లు తేలిగ్గా విస్తరించి వేరు వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. నీటిని కూడా తేలిగ్గా తీసుకోగలుగుతాయి. అందుకని కూడా మనము ఆ కందకాలు ఓన్లీ నీరు పారించడం కోసమే కాకుండా ఇలా మొక్కలకు ఉపయోగపడేలాగా అడవిలో ఉండేలాంటి ఒక సూక్ష్మ వాతావరణాన్ని మనం ఇక్కడ కృత్రిమంగా క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. అందుకోసం కూడా ఈ కందకాలు తీసుకోవాలి. ఇప్పుడు అక్కడ తవ్వుతున్నారు కదండి, పైన 1 అడుగు వరకు అది పోత మట్టి అండి. అంటే ఇది ఆల్రెడీ అక్కడ ఉన్న మట్టి కాదు, వేరే దగ్గర నుంచి చెరువు తవ్వుతుంటే వాళ్ళ దగ్గర మనము తీసుకున్న మట్టి అన్నమాట. 1 అడుగు వరకు, అడుగు కింద నుంచి ఉంది మొత్తం మన ఇంతకు ముందు ఉన్న మట్టే. అంటే 2023 సంవత్సరంలో దాంట్లో మొత్తం జనుము వేసాము. ఆ జనుము తోటలు దాంట్లోనే వేసి దున్నేసాము. మళ్ళీ మొన్న రీసెంట్ గా మినుములు, కందులు, అలసందలు ఇవన్నీ వేసి పంట కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ దాంట్లోనే వేసి దున్నేసాము. అలా వేసి దున్నటం వల్ల ఆ మట్టి చాలా ఫర్టైల్ గా మారింది. దానిపైన మొన్న ఈ మధ్య పోత మట్టి వేసాము. ఇప్పుడు తవ్వాం కాబట్టి ఆ లోపల ఉన్న మట్టి మొత్తం మళ్ళీ బయటకు వచ్చింది. ఆ విధంగా దాంట్లో చాలా రకాల పోషకాలు ఉన్నాయి. ఎడం వైపు మొత్తం పందిరి ఉంది కదా, ఆ పందిరున్న వైపు వర్షాకాలంలో విపరీతంగా వేరిబామ్మ వస్తుందండి కలుపు. కానీ విచిత్రంగా ఇటువైపు ఇప్పుడు నేను 5 లేయర్ మోడల్ వేసిన వైపు
కొంచెం కూడా అసలు గడ్డి కలుపు లేదు, వయర్ బొమ్మ కూడా లేదు. అంటే మరీ లేదా అంటే అలా అని కాదు, అటువైపు 1,00,000 వయర్ బొమ్మ మొక్కలు వస్తే ఇటువైపు ఒక్క 5 వస్తాయండి అంతే. 1,00,0:1 అన్నమాట. అంత తక్కువ ఉన్నాయి. ఇన్నేళ్ల నుంచి ఎప్పుడు ఇటువైపు మాత్రం కలుపు రాలేదు. ఇక మీద కూడా ఇటువైపు రాకుండా జాగ్రత్త పడాలనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ రైనీ సీజన్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ అటువైపు ఆ వయర్ బొమ్మ పెరగకుండా కంట్రోల్ చేయాలని కంకణం కట్టుకున్నానండి. పువ్వులు మొగ్గలు రాకముందే వాటిని తీసేసేయాలి చిన్నగా ఉన్నప్పుడే అనుకుంటున్నాను. ఎలా అయినా వాటిని అరికట్టాలి. ఆ పందిరి వైపు కాకుండా ఈ ఇంటి వెనకున్న భాగంలో ఆ 5 లేయర్ మోడల్ వేసిన తర్వాత మిగిలిన ప్లేస్ ఉంటుంది కదండి, దాంట్లో హై డెన్సిటీలో రకరకాల మామిడి చెట్లు వస్తాయి. అవి కూడా ఈ సంవత్సరమే పెడతాము. ఆ రోజు నాకు ఆ పని జరుగుతున్నప్పుడు మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనిపించిందండి. ఎంత ఇన్స్టెంట్ గా అంటే అప్పటికప్పుడు ఎలాగోలా చెప్పాలనిపించినంత ఫీలింగ్ వచ్చింది. నా నెక్స్ట్ వీడియోలో నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. దేని గురించి అంటే, అంత వ్యవసాయ భూమి ఉండి దానిలో ఏం చేయలేని నిస్సహాయత ఎందుకుంది, అలాంటి నిస్సహాయ స్థితిలో నా మానసిక స్థితి ఎలా ఉంటుంది అనేది మీతో తప్పకుండా నేను షేర్ చేసుకోవాలి. ఎందుకు అనుకున్న వెంటనే అక్కడ ఏం చేయలేమనే విషయం కూడా నేను మీతో చెప్పాలి, షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అది తర్వాత వీడియోలో చెప్తానండి. ఇవాళ నేను ఈ వీడియోలో చెప్పింది కన్ఫ్యూజన్ లేకుండా అర్థమయ్యేట్టు చెప్పాననే అనుకుంటున్నాను. ఒకవేళ ఎక్కడైనా సందేహం ఉంటే కింద కామెంట్స్ లో నన్ను అడగండి. నాకు వీలైనంత నేను చెప్తాను. ఒకవేళ నేను చెప్పలేకపోతే ఈ విషయమై ఈ అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా కొంచెం హెల్ప్ చేయండి. వాళ్ళకి కామెంట్ రూపంలో రిప్లైస్ ఇచ్చి హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. సరే అండి, నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.